ఏటా జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వేడుక మొదలైంది. అందులో భాగంగా ఈవో గారు కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఉపాధిదారులు కావచ్చు, వారందరూ కూడా మొదటి విడత పూజలో పాల్గొన్నట్టు పరిస్థితులు వస్తాము. ఈ కార్యక్రమం అనేది ఏదైతే మొన్నటి రోజున తిరుమలలో జరిగిందో ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ప్రతి ఒక్కరు కూడా పట్టుబడుతూ ఉన్నారు. ప్రతి హిందూ ధార్మిక సంస్థను నమ్మేటువంటి వ్యక్తి, హిందూ ధర్మాన్ని నమ్మేటువంటి ప్రతి ఒక్కరు కూడా, మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా జనాలు గంట 2 గంటల తర్వాత రద్దీ పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ కార్యక్రమం అనేది మనందరి కార్యక్రమం, మనందరి బాధ్యతగా చేసేటువంటి కార్యక్రమం, మనందరికీ ఊరి కోసం చేసేటువంటి కార్యక్రమం. బయట ఊరు, బయట రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తాలు కూడా ఉన్నారు. వారందరి సౌకర్యార్థం మనందరం కూడా బాధ్యతగా మసులుకోవాలని చెప్పేసి తెలియజెప్తున్నాం. ఆ దేవదేవుడు ఆశీస్సులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉండాలని చెప్పేసి, నియోజకవర్గం సుఖశాంతులతో, సంతోషాలతో, మంచి పంటలతో, అదే రంగా ధనధాన్యాలతో వర్తిల్లాలని చెప్పేసి ఆ దేవదేవుని ప్రార్థించుకుంటూ మరొకసారి 50 మంది భక్తాదులకు కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. फोन